ఇది ఏదో హైకోర్టు చెప్పింది అనడానికి లేకపోతే పీపీపీ వాదనలకు ఇది సమాధానం. పెదగంట్యాడలో అదాని సిమెంట్ ఫ్యాక్టరీ కట్టడం గురించి నేను మనం మాట్లాడాం. పబ్లిక్ హియరింగ్ పెట్టారు. నేను ఒక ప్రహసనం, అది పూర్తిగా వినరు, ఏదేదో అడుగుతారు. నిన్న ప్రజలు తిరగబడి టెంట్ను పీకేసి కుర్చీలు టేబుల్ విరగొట్టి విసిరేసి పూర్తి తీవ్ర నిరసనగా తిరగబడ్డారు. దాదాపు రివర్స్. ఇంకా దీనికి ఎవరు సమాధానం చెప్తారండి? వేరే రాజకీయ పార్టీలు లేకపోతే వాళ్ళన రాజకీయ పార్టీల వాళ్ళు ఏం కాదే. వాళ్ళు మా పాలిమర్స్ అనుభవం ఇలా ఉంది, ఇంకొక దాని అనుభవం ఇలా ఉంది, మీరు జనావాసాల మధ్యలో పదే పదే తెచ్చి మా గుండెల మీద కుంపట్లాగా పెడుతున్నారని వాళ్ళు రివర్స్ అయ్యారు. దీనికి ఎవరు బాధ్యత? మరి నిన్న మనం మాట్లాడినట్టు తెలుగుదేశం కార్పొరేటర్లు కూడా వ్యతిరేకమే. కాబట్టి ఒక గుణపాఠం, పెదగంట్యాడలో పబ్లిక్ హియరింగ్ రివర్స్ కావడం అన్నది ఒక గుణపాఠంగా కూటమి ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ మత్స్యకారుల తిరుగుబాటు కూడా అటువంటిదే కదా. అక్కడి నుంచి కాలుష్యం ప్రతి చోట అండి. నిన్న 2 చోట్ల, ఇది అనంతపురం జిల్లాలో కూడా ఇటువంటిదే జరిగింది, తిరుపతిలో జరిగింది, నెల్లూరులో జరుగుతుంది. చాలా చోట్ల ఈ ఉద్యోగులు కానీ, ఈ అవుట్సోర్సింగ్లు చిన్న ఉద్యోగులు కానీ వీళ్ళు తిరుగుబడుతున్నారు. రెండో వైపున ఈ మా భూములు మేము ఇవ్వం, నక్కపల్లి అది సరే బల్క్ డ్రగ్ పార్క్ అది అదొకటి నడుస్తుంది. హోంమంత్రి అనితను కూడా వాళ్ళు నేరుగా అడుక్కున్నారు. సో ఇప్పుడు పబ్లిక్ హియరింగ్ వెనక్కిపోయాక అయితే అప్పటికి వాడు పాఠం నేర్చుకోవాలా. మధ్యాహ్నం ఇంటికి పోయి సాయంత్రం మళ్ళీ వచ్చి పెట్టడానికి ట్రై చేశారు. మళ్ళీ వాళ్ళు తిప్పి కొట్టారు, మనం సినిమాల్లో చివరి తరిమి కొట్టారు. వాడు కళ్ళు తెరుస్తారా ఇలాగే వెళ్తారా తెలీదు. అంటే ఒక కొలిక్కు ఒక స్థాయికి వచ్చింది ప్రజల నిరసన అనేది అయితే మటుకు అర్థమవుతుంది. ఇవన్నీ ఒక విధంగా జగన్ పర్యటన అప్పుడే జరగడం, వాళ్ళేమీ ఈయనతో మాట్లాడుకొని చేయలేదు కదా.